భగవాన్ రమణుల యొక్క తత్వం గురించి పరమేశ్వరుడు ఆదేశించినంత మేర అవకాశం ఇచ్చినంత మేర పరిశీలనం చేసుకుంటున్నాం. భగవాన్ రమణుల యొక్క తత్వాన్ని బయటికి వచ్చేటట్టు చెయ్యడంలో అసలు మౌనస్వామి అని పేరుగాంచినటువంటి భగవాన్ రమణులు మొట్టమొదటిసారి నోరు విప్పి మాట్లాడడం అనేటటువంటిది ప్రారంభింపచేసినటువంటి వ్యక్తి. తదనంతర కాలమునందు రమణ మహర్షికి అసలు ఆ పేరే ఉంచినటువంటి వ్యక్తి. రమణ మహర్షి ఎవరి పట్ల మిక్కుటమైన ప్రీతితో చెయ్యి కూడా పట్టుకుని తీసుకుని వెడుతూ ఉండేవారో, ఎవరితో మాట్లాడుతూ ఉండేవారో, ఎవరిని అనేక పర్యాయములు అనుగ్రహించారో అటువంటి మహాపురుషుడే కావ్యకంఠ గణపతి ముని. రమణుల జీవితం కావ్యకంఠ గణపతి ముని జీవితం అవిభాజ్యములు, రెండు వేరు చేసి చూడడం కుదరదు. చాలా ప్రధానమైన సంఘటనలు వారి ఇరువురి మధ్యలోనే జరిగాయి. అంతటి గొప్ప ద్వయం అది. కావ్యకంఠ గణపతి ముని కారణజన్ములు. ఎందుచేత నేను ఆ మాట అనవలసి వస్తోంది అంటే, మీతో నేను తరచుగా ప్రస్తావన చేశాను, లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు ఏ మహాపురుషుడు పుట్టిన కారణం చేత వంశంలో 10 తరాలు అటు 10 తరాలు ఇటు కూడా తరిస్తాయో అంతటి మహాపురుష జననము జరగాలి అంటే కేవలము నిశ్చలమైనటువంటి భగవద్భక్తి కారణమవుతుంది. భగవద్భక్తి వినా ఇంకా ఏ కారణము చేత అటువంటి సంతానము లభించదు. సరే, లౌకికంగా ఏదో చదువుకోవడం, డబ్బు సంపాదించడం, కీర్తి ప్రతిష్టలు సంపాదించడం అది పెద్ద విశేషంగా నేను ఆధ్యాత్మికంగా భావన చేయడం కుదిరే విషయం కాదు. ఎందుకంటే అవన్నీ చాలా తాత్కాలికమైన విషయాలు. అవి పెద్ద చరిత్రలో జ్ఞాపకం ఉండిపోయే విషయాలుగా మిగలవవి. కానీ మార్గదర్శకులుగా మిగిలిపోయేటటువంటి మహాపురుషులు, వంశోద్ధారకులు జన్మించాలి అంటే అది కేవలం భగవద్భక్తి కారణంగానే జన్మిస్తారు. విశాఖపట్టణానికి దగ్గరలో బొబ్బిలికి దగ్గరలో కలువరాయి అని ఒక గ్రామం. అసలు ఆ గ్రామమే చాలా విచిత్రమైనటువంటి పేరుతో కూడుకున్నటువంటి గ్రామం. ఎందుచేత అంటే కలువ పువ్వు ఎప్పుడు పుట్టినా నీటిలోనే పుడుతుంది. కానీ ఆ గ్రామంలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకానొకప్పుడు ఒక రాతి మీద కలువ వికసించింది. రాతి మీద కలువ వికసించడం అనేటటువంటిది మనం ఎక్కడ వినం. అదొక అసాధారణమైనటువంటి విషయం. రాతి మీద కలువ వికసించినటువంటి ప్రదేశం కనుక అటు ఇటు చేసి మాటల్ని ఆ ఊరిని కలువరాయి కలువరాయి అని పిలవడం మొదలుపెట్టారు. ఆ కలువరాయి గ్రామంలో ఉన్నటువంటి గడపలే చాలా తక్కువ. అందులో మళ్ళీ చాలా ప్రధానమైనటువంటి ఒక ఇంటి పేరుతో కూడుకున్నటువంటి కుటుంబం ఒకటి ఉంటూ ఉండేది. ఆ ఇంటి పేరు చాలా చోట్ల ఉంది, అయ్యల సోమయాజులు అని. కానీ నాబాబు అన్నది ముందు చేరినటువంటి కుటుంబం. ఆ కుటుంబం నాబాబు అయ్యల సోమయాజుల అని. నాబాబు బిరుదునామం, అది అన్ని కుటుంబాలకి లేదు. అటువంటి బిరుదునామంతో కూడుకున్నటువంటి ఆ కుటుంబంలో ఒక తరం దగ్గరికి వచ్చేటప్పటికీ నరసింహశాస్త్రి గారని సద్బ్రాహ్మణుడు. ఆయన ఆయుర్వేద శాస్త్రంలోనూ జ్యోతిష శాస్త్రంలోనూ దిట్ట. ఈ 2 శాస్త్రాలు, మంత్రశాస్త్రం ఇవి ఉన్నాయనుకోండి, సాధారణంగా విశేషమైన పలుకుబడి ఉంటుంది లోకంలో. ఎందుచేత అంటే, ఒకటి ఆయుర్వేద శాస్త్రం చేతిలో ఉంటే అంతకు మించిన వైద్యుడు ఎవరు ఉంటారు? ఈ రోజుల్లో ఉన్నట్లుగా అల్లోపతి డాక్టర్లు అంతమంది ఉండేవారు కాదు. కాబట్టి ఆయుర్వేదంలో నిష్ణాతుడై ఉంటే లోకంలో అందరికీ సుపరిచితుడవుతాడు. ఇక రెండవది, జ్యోతిష శాస్త్ర ప్రవేశం కలిగి ఉండడం అనేటటువంటిది అందరికీ అవసరాలు తీరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఓ పెళ్లి జరగాలన్నా, ఓ ముచ్చట జరగాలన్నా, ఓ వేడుక జరగాలన్నా ప్రతిదానికి శుభాశుభములను నిర్ణయించగలగడం, ఓ సుముహూర్త నిర్ణయం చేస్తూ ఉండడం, ఏ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు తొలగుతాయో చెప్పగలగడం, జాతకాన్ని పరిశీలనం చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి లబ్ధప్రతిష్ఠులు అవుతారు. దానికి తోడు ఆయన గొప్ప మంత్రశాస్త్రవేత్త. అనేక మంత్రములను ఉపదేశం పొందాడు ఆయన. పొంది ఆ మంత్రములన్నిటినీ చాలా నిష్ఠతో ఆయన ప్రతిరోజు కూడా జపం చేస్తూ ఉండేవాడు. ఆయన స్వయంగా విఘ్నేశ్వర భక్తుడు. వినాయకుడంటే చాలా విశేషమైన ప్రీతి. అందున ఆయనకి ఇష్టదైవం డుంఠి గణపతి. డుంఠి గణపతి అంటే కాశీపట్టణంలో ఉంటారు. కంఠం మీద చంద్రవంక ఉంటుంది అని.
ఆ చంద్రవంక ఉన్నటువంటి గణపతి డుంఠి గణపతి అని శ్రీనాథుడు వర్ణన చేశాడు. ఆ భీమఖండంలోనూ కాశీఖండంలోనూ కూడా వర్ణిస్తాడు. అందుకని అటువంటి డుంఠి గణపతి స్వరూపం అంటే ఆయనకి బహుధా ప్రీతి. ఆయనకి భార్య నరసమాంబ, ఆ తల్లి ఆయనకి తగినటువంటి ఇల్లాలు, అపారమైనటువంటి భక్తి తత్పరురాలు. ఆవిడ పతిసేవాపరాయణ, ఎప్పుడూ భర్తని సేవిస్తూ ఉండేది. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. ఆవిడికి సూర్యనారాయణమూర్తి ఇష్టదైవం. ఆవిడ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసేది. ఆ పుట్టినటువంటి కొడుక్కి భీమశాస్త్రి అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. వాడు చిన్న వయస్సులో ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యం ఏర్పడింది. సాధారణంగా లోకంలో ప్రఖ్యాతి ఏమనుంది అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని. ఆరోగ్యమునిచ్చేటటువంటి వాడు సూర్య భగవానుడు అని. పైగా ఆయుర్వేద శాస్త్రం తెలిసినటువంటి వాడు భర్త. ఆ వ్యాధికి ఆయన వైద్యం చేస్తున్నప్పటికీ అతను ప్రాణాంతకమైనటువంటి స్థితిని చేరిపోయాడు. ఇక పిల్లవాడు బ్రతకడు అన్నారు. నిజంగా స్థితిని చేరాడు. ఆ పిల్లవాడు ఎగబూపిరి వచ్చేసింది. ఆ సమయంలో ఆవిడికి దేవతల మీద ఉన్న నమ్మకం అటువంటిది. ఆవిడ సూర్యనారాయణమూర్తికి మొక్కింది, నా కొడుక్కి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి వాడివి నువ్వు తప్ప వేరొకరు లేరు, నేను నిన్ను నమ్మి ఉన్నాను, కాబట్టి నువ్వే నా కొడుకుని బతికించవలసింది అని కొద్దిగా అక్షతలు, ఒక పసుపు కొమ్ము, ఓ డబ్బు మూట కట్టి మీదు కట్టారంటారు. మీదు కట్టి ఎవరికో ఇచ్చి అరసవెల్లి పంపింది. నా కొడుకు బ్రతికితే నా కొడుకుని తీసుకుని నీ అరసవెల్లి క్షేత్రానికి వచ్చి తలనీలాలు ఇస్తాను. ఆమె యొక్క నిశ్చలమైన భక్తికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు. అసలు మీకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఈ కంటితో చూడ్డానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపము సూర్యనారాయణమూర్తి ఒక్కడే. సూర్యనారాయణమూర్తి చేత రక్షింపబడనటువంటి పౌరాణికమైన విశిష్టమైన వ్యక్తులు లేరు. మహాభారతంలో ద్రౌపదీదేవి రక్షింపబడింది అంటే సూర్యనారాయణమూర్తి వల్లే. విరాట పర్వంలో సూర్యనారాయణమూర్తి కృచ్చిని పంపాడు కాబట్టి ఆమెని ఆవహించి కీచకుణ్ణి తోసేసి పడిపోయేటట్టుగా చేశాడు. అందువల్ల ద్రౌపదీదేవి తప్పించుకుంది. సరే, శ్రీరామచంద్ర ప్రభువు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది అగస్త్య భగవానుడి దగ్గర ఆయన ఆ మంత్రజపం చేత రావణాసురుణ్ణి సంహరించగలిగారు అన్నది జగద్విదితం. సీతమ్మ తల్లి చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆమె కూడా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తూ ఉండిపోయింది రాముని యొక్క విజయం కోసం. కాబట్టి అసలు సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యనటువంటి వాళ్ళు లోకంలో లేరు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చినటువంటి భాస్కరరాయల వారు కూడా గొప్ప సూర్యోపాసకుడు. ఆయనకి సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు కూడా. కాబట్టి ఆ తల్లి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసింది. ఆ నరసమాంబ, నా కుమారుడు బ్రతికి బట్ట కడితే వాడి 3వ ఏట వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి తలనీలాలు ఇస్తాను, నీ దగ్గరే దర్శనం చేసుకుంటాం కుటుంబం అంతా. ఆశ్చర్యకరంగా పిల్లవాడు బతికాడు.